అందరికీ నమస్కారం. మనం చూస్తున్న ఈ పొలం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావాలి గ్రామంలోని ఒక మహిళా రైతుది. ఇక్కడ ఎక్కువ శాతం కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తారు. మనం చూస్తున్న ఈ మహిళా రైతు పేరు నెలబల్లి మీనాక్షి. ఈమె గత 3 సంవత్సరాల నుండి NPM పద్ధతిలో కూరగాయలు పండిస్తూ లాభాలు పొందుతుంది. ఏంక మీనాక్షక్క ఒకటే కోస్తున్నావా? వస్తున్నారమ్మా కూలోళ్ళ. నేను ముందే వచ్చినాను కోసుకునేకే. మీ కాయలు బాగుండాయి, తోట కూడా బాగా పెరుగుండది. మా తోటలో కాయలు వంకర తిరిగి పుచ్చులు వచ్చినాయి, పురుగు పట్టున్నదికా. మా తోట ఒక రోజు చూద్దురా. ఏమే అదమ్మా చూసేసి వద్దాం. అక్క ఈ విధంగా వంకర కాయలు, పుచ్చులు, పురుగులు చూడు చూడు ఈ మాదిరిగా ఉండయక్క. దీన్ని కాయ తొలిచి పురుగు అంటారమ్మా. దీనికి ఏం చేయాలక్క? అగ్నాస్త్రం తయారు చేసుకొని పిచికారి చేసుకోవాల. అది ఎలా చేయాలా? అగ్నాస్త్రం అంటే ఎందుక? అగ్నాస్త్రం అంటే వేపాకులు, పంచితము, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, పొగాకు వీటితో తయారు చేసుకోవాలా. అవి ఎంతెంత కావాలా? 1 కేజీ పొగాకు తీసుకోవాలా, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలా, 1/2 కేజీ తెల్లగడ్డలు తీసుకోవాలా, 15 లీటర్లు నుంచి 10 లీటర్లు 15 లీటర్ల మధ్యలో పంచితం తీసుకోవాలా. చూడు భాగ్యమ్మ, అగ్నాస్త్రానికి కావాల్సిన వస్తువులు నేను చెప్పాను కదా. దొమ్మ వేపాకు 5 కేజీలు, పంచితము 12 లీటర్లు, పచ్చిమిరపకాయలు 1/2 కేజీ, పొగాకు 1 కేజీ, తెల్లగడ్డలు 1/2 కేజీ. ఈ వస్తువులన్నిటినీ విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. వేపాకు దంచుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మెత్తంగా రుబ్బుకోవాలమ్మా. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు రుబ్బుకోవాలి. తెల్లగడ్డలు రుబ్బుకున్నాం కదమ్మా, పక్కన పెట్టుకోవాలి. పొగాకు దంచుకోవాలమ్మా. పొగాకు పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు అన్నీ రుబ్బుకున్నాం కదా, పొయ్యి మంట వేసుకున్నాము. కుండ పొయ్యి మీద పెట్టుకోవాలి. కుండలో పోసుకోవాలా. పంచితం వేసుకున్నాం కదా, ఇప్పుడు రుబ్బుకున్న వస్తువులు వేపాకు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు పేస్టు,
తర్వాత తెల్లగడ్డలు వేసుకుంటున్నాం. పొగాకు ముద్ద, ఇప్పుడు అన్ని వస్తువులు వేసుకున్నాం కదా, ఒక కట్టి తీసుకొని కలిపెట్టాల. కలిపెట్టేసి మూత పెట్టి 4 పొంగులు వచ్చేదాకా పొంగ పెట్టాల. నాలుగు పొంగులు వచ్చేంత వరకు మంట పెట్టాలి. ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు పొంగబెట్టి దించేసుకోవాలమ్మా. దమ్మ 4 పొంగులు వచ్చిండ్లా దించి పట్టుకో. దించి 2 రోజులు ఆరబెట్టుకుని ఎలా వాడుకోవాలనేది నేను వచ్చి చెప్తా. రెండు రోజులు అయిందమ్మా ఉడకబెట్టా. ఇప్పుడు పల్చాటి గుడ్డ తీసుకొని వడగట్టుకోవాలా. ఇది మంట పెద్ద కూడా 100 లీటర్ల నీళ్ళు తీసుకొని 1 లీటర్ కషాయము దాంట్లో కలుపుకోవాలి. కర్ర తీసుకొని కలిపెట్టాల. కలిపిన ఈ కషాయాన్ని స్పేర్ బాక్స్లో పోసుకోవాలి. కలిపిన కషాయాన్ని స్పేర్ డబ్బాలో పోసుకోవాలి. పోసినాం కదా, మూత పెట్టి ఇప్పుడు పొలానికి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిచికారీ చేసాం కదమ్మా, అదే కషాయాన్ని పెట్టుకొని 15 రోజులకు ఒకసారి అలా పిచికారీ చేసుకుంటా ఉన్నామంటే ఆ కుంట్లు కాయలు లోపల ఉండి కాయ తొలుచు పురుగు అవి తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు అది 3 నెలలు స్టాక్ ఉంటుంది, 3 నెలలు నిల్వ ఉంటుంది. 3 నెలలు పెట్టుకో, అట్లే పెట్టుకొని ఇట్లా అలాంటి పురుగులు తెలుస్తుంది కదా తోటలోకి రాగానే నీకు. అలాంటప్పుడు 100 లీటర్ నీళ్ళలో కలుపుకొని తీసుకొచ్చి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే కరెక్ట్ కొలతలు తీసుకోవాలా. అట్లా తక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకోకూడదు. 100 లీటర్ల నీళ్ళకి 100 లీటర్ల కషాయం, 1 లీటరు కషాయము తయారు చేసుకోవాలా. దాంట్లో కలుపుకొని తీసుకొచ్చి పిచికారీ చేసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే పురుగు మందులు వాడడం వల్ల ఖర్చు పెరుగుతుంది, మన ఆరోగ్యము దెబ్బతింటున్నది. అదే కషాయాల వల్ల అయితే తక్కువ ఖర్చుతో స్పేర్ చేసుకుంటాం, ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యము బాగుంటుంది, ఆదాయాలు కూడా బాగా వస్తాయి, దిగుబడి బాగా వస్తుంది. అమ్మ మీనాక్షమ్మ, అగ్నాస్త్రం చేసి చూపించినందుకు, దీంట్లోని మెలకువలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా.